నాన్నగారు నన్ను అలా అన్నారు. ఆయన అలా నన్ను పొగుడుతుంటే నేను ఇంకా పెద్ద తప్పు చేస్తున్నాను అనిపిస్తుంది. అదే కదా ఆంటీ కత్తిలా ఉంది. కేక అందుకేరా కత్తి పొట్టుకు తిరుగుతుంది. ఇదేంటి కత్తి కంటే పొట్టుగా ఉన్నాడు? హైట్ చూసి తక్కువ అంచనా వేయకు. నా వెయిట్ చాలా ఎక్కువ. ఈ అన్నవరం సేవ సందులోంచి వచ్చాడు. కత్తితో గేమ్స్ వద్దు. నేను చేస్తా. థ్యాంక్స్. వస్తున్నా. ఇదేంటి హచ్చాట్లో బొచ్చుకోకలా ఫాలో అవుతున్నాడు? నేను ఇంత సీరియస్ గా ఆలోచిస్తుంటే నీకు సిల్లిగా ఉందా? నిన్ను నమ్మడం మెడలో పాము నేసుకోవడం ఒకటే. పోలికి అర్థం లేదు కానీ సౌండ్ మాత్రం చాలా బాగుంది. టెన్షన్ తో నా తల పగిలిపోతుంది. వాట్ హ్యాపెండ్ బేబీ? నీకెంత చెప్పినా తలకెక్కదు. అక్కడ మా నాన్నేమో నా కూతురు అందరిలాంటిది కాదు, ప్రేమ గీమ అనకుండా నేను తెచ్చిన సంబంధమే చేసుకుంటుందని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. నాకు అర్థమైంది. ప్రేమ విషయం మీ నాన్నగారు తెలియాలి, అంతేగా? ఆ విషయం నాకు వదిలే. రేపు ఈ మ్యాటర్ని మీ నాన్నగారికి ఇండైరెక్ట్ గా తెలియజేస్తా. ఎలా? ఈ వరప్రసాద్ చెప్పడు, చేసి చూపెడతాడు. అదేగా నా టెన్షన్. నో మెన్షన్. కానీ ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో, మీ నాన్నగారు ఎదురుగుండా నిలబడి చెప్పే ధైర్యం నీకు లేదు. ఆ ధైర్యం నీకు కూడా లేదుగా. ఆ నిజం కూడా నేను ఒప్పుకోవాలనుకో. అందుకే లవ్ అంటే మీ నాన్న ఎలా ఫీల్ అవుతారు చూద్దాం. తట్టుకునే శక్తి ఉందనుకో, కంటిన్యూ చేద్దాం. లేకపోతే ఆల్టర్నేటివ్ ఆలోచిద్దాం. ముందు మనం మీ నాన్నగారికి లవర్స్ లా కనిపిద్దాం. అప్పుడు ఆయన ఇచ్చే రియాక్షన్ బట్టి మన నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ చేద్దాం. ఒంటరిగా ఉన్నాడు, వేసినట్టు పని అయిపోద్ది. వేదుగా ఉండరా, ఎంత చెడ్డ అల్లుడు గారు కదా. ఏం అల్లుడు గారు, ఏమిటి ఆలోచించారు? ఆలోచించేది ఏమిటండి నా శాంతం. అయినా ఈ వయసులో నాకు మళ్ళీ పెళ్లి ఏమిటి? ఈ మధ్యనే చూపు కూడా కాస్త మొదగించింది. మీ అమ్మాయికి కట్టబోయి పురోహితుడికి తాళి కట్టా కట్టగలం. వెళ్ళండి. అంత మాట పిలవదయ్యా, నాకు ఏడుపు వస్తుంది. పాపారావు, ఈ డ్రెస్ ఎలా ఉంది? ఏం తోచగల వాహిని స్టూడియోకి వెళ్ళాను. అక్కడ బట్టలు తెరిచింది, నాకు బాగా చూడేది కదా. ఈడేవిడండి గంటకో డ్రెస్ మారుతున్నాడు. ఈ వేసినట్టు పని అయిపోద్ది. నేను తెచ్చింది ఎవడు పట్టేవాడు వేయడానికి కాదురా. పాపారావు, అలా తెలిసిన నలుగురికి గడ్డ చూపించేస్తాను. బాబా తుపాకీ ఇచ్చాడండి, ఇక్కడ ఇద్దరు కాల్చాలి. ఇది సినిమా తుపాకీ అండి, పేల్దు. అల్లుడు గారు, ఉభయ ఖర్చులు పెట్టుకుని 500 పెళ్లి జరిపిస్తాను. ఒక్క పిల్ల, దానికి అన్యాయం చేయకుండా అల్లుడు గారు. కావాలంటే 25,000 రూపాయలు కట్నం ఇచ్చుకుంటాను. 25,000 తీసుకెళ్లి పాతేయండి. ఈ మాట మా ఆవిడ ఏంటంటే నన్ను ఏ రైలు కింద తోసేసి తన సైకిల్ కింద పడుతుంది. బాబు, మీకు మీ పెద్దలకి 1000 నమస్కారాలు. వెళ్ళిపోయి బాబు, వెళ్ళండి. మాట అంటలేదు, వేసేనట్టు పని అయిపోద్ది. వేసారా? మరి ఉసుకెళ్ళండి. నేను అలాగే ఈ పాట మీకు ఇచ్చేసాను, బాగుంది. ఆగండి. ఎవరయ్యా మీరు? మావాడి మీద దౌర్జన్యం చేస్తున్నారు. భద్రాచలం వీళ్ళు నన్ను చంపేస్తున్నారా? నువ్వెప్పుడు వచ్చా? ఇప్పుడే వచ్చాను. అవును, టికెట్ కొన్నావురా? టికెట్లు ఏమిటి? అదేమిటా, మా ఆఫీసర్ గారికి ఆయన భార్యకి బెంగళూరు 2 టికెట్లు కొనమని డబ్బు పంపించాను కదా. నువ్వా డబ్బు పంపించావా? ఎప్పుడురా? పరాచికాలు అడుగు. నువ్వు ఎప్పుడు ఇంతే వెధవా. మొన్న ఏమో నీ సంతకం చేసి డబ్బు తీసుకున్నావు కదరా. ఆయన ఏదో వాగుతున్నాడు. పోనీ ఆయన వేసినట్టు పని అయిపోద్ది. ఏం వేస్తావా పెసరట్లు? ఉరుగా బాబు, మా ఆఫీసర్ చాలా అర్జెంట్ పని అని 10 సార్లు చెప్పాడు. టికెట్లు గ్యారెంటీగా రిజర్వ్ చేస్తానని చెప్పాను. ఇప్పుడు అవి లేకపోతే నా ఉద్యోగం పోయినా పోతుంది. ఉద్యోగం పోతే పోయిందయ్యా. మీరు కాదంటే నా బిడ్డ ప్రాణం పోతుంది. టికెట్ లేకపోతే డబ్బులేనా ఇవ్వరా? నా తంటాలేమో నేను పడతాను. కాకపోయినా వచ్చే నెలన్నా చేసుకుంటానని చెప్పండి బాబు. నా ఏర్పాటునే ఉంటాను. అయ్యా, ఇప్పుడు నేను ఎవరిని ఇయ్యాలి? నిన్ను నువ్వే వేసుకోనాయన. తనని తాను తెలుసుకోవడం, తన చెంపలు తానే వేసుకోవడం వివేకం. అదే బ్రహ్మ సాక్షాత్కారం. రోగం రొచ్చు, సావు పుట్టక, బాల్యం వార్ధక్యం ఈ చర్మభస్త్రికే గాని ఆత్మకు లేవు. సారే జహా సే అచ్చా హిందూ సితా హమారా సారే జహా సే అచ్చా. అంతటి గొప్ప దేశములో పుట్టిన వారము కావుననే స్వతంత్రముగా స్వేచ్ఛగా అడుగుతుంటిని. ఆ పిల్ల ఎవరో, ఈ విలాసమేమి, వయస్సు ఎంత? నన్ను నీ కొంగురు కట్టుకున్నావు చాలదు, ఈ గంట కూడానా? గురువాయూరప్ప గురువాయూరప్ప. ఏమిటి అప్పుడే లేచారా? అఖిలం, చేతికి రాఖీ కట్టినట్టు ఈ గంట ఏమిటే? ఎప్పుడు కట్టావు? రాత్రి. ఎందుకు? మీ పాదాలకి నమస్కారం చేయందే నేను లేవనని తెలుసు కదా.
నిన్న తెల్లారగట్ట మీరు ఎక్కడికి మాయమైపోయారు? గురువాయిరప్ప గురువాయిరప్ప, నిన్న రాత్రి ప్రసాదాలు ఎక్కువై నా కడుపులో బాగా లేక తెల్లవారుజామునే లేపేసింది, పాయికానా దొడ్లోకి వెళ్ళాను. అది తప్పేనా? అందుకే మీకు ఇలాంటి అవసరాలు వచ్చి లేచినా నాకు తెలియటానికే ఈ గంట. నా నెత్తిన మంట. ఏమిటి? గంట గంట గంట. పావు తక్కువ 5. లేవండి లేవండి. ఇవాళ కడుపులో బాగానే ఉంది, కాసేపు పడుకుంటా. అది కాదండి, ధనుర్మాసం పైన కుర్రాళ్ళు చన్నీళ్లలో స్నానాలు చేసి పూజలు మొదలు పెడతారో ఏమిటో. నేను వేడి నీళ్ళు పట్టుకొస్తానని చెప్పండి. వెళ్ళండి. ఆ, ఆగండి. ఏమిటి? గంట. లేదు, ఏడుపు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇన్ని కష్టాలు పడేది మనం కలిసి సుఖంగా ఉండడం కోసమే కదండి. మంజు, నిజంగానే చెప్తున్నావా లేకపోతే నా చేత బాగా వంట చేయించడానికి చెప్తున్నావా? అదేం మాట అండి, నిజంగానే అంటున్నాను. నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. అప్పుడు నేను ఎవరికి భయపడకుండా నిన్ను ఇలా దగ్గరకు తీసుకుని మంజు మంజు మాట్లాడవే మంజు. ఎంత ధైర్యం నీకు? కాలు జారితే మాత్రం నా మీద పడతావా? కాలు జారడం ఏమిటి? కావాలనే పట్టుకుంటేను చెంప పగల కొడతాను. నా చెంప పగల కొడతావా? అవును. ఒకసారి వెనక్కి తిరిగి చూడు, నీ పరిస్థితి ఏమిటో. నా పరిస్థితికే సారీ మేడం, తప్పైపోయింది. జీవితంలో మొదటిసారి కాలు జారి మీ మీదే పడ్డాను. చెప్పిన సారీ చాలు గాని బుద్ధిగా పంచే. అలాగే. నీ గ్రాఫ్ ఏమిటో నాకు అర్థం కావడం లేదే. అర్థం కాకపోతేనే మంచిది. నువ్వు అన్ని విచిత్రంగా చేస్తావే. ఈ మధ్య చేయడం మానేశానండి. కాలు జారి అక్కయ్య మీద పడ్డావా? ఆ పడేదేదో అలాంటి పెళ్లి కాని పిల్ల మీద పడొచ్చుగా. అదేంటి పెళ్లిని వాడి మీద పట్టావు అసహ్యంగా? మీరు భలేవారండి. మీద పడే ముందు మీకు పెళ్ళయిందా అవలేదా అని అడుగుతామా? కాలు జారుతుంది, పడిపోతాం అంతే. నేను నిన్ను స్టడీ చేస్తూనే ఉన్నాను. అయితే దొరికిపోయానా? దొరక్క ఎక్కడికి పోతా? అయినా కవ్వించే ఆడపిల్ల ఎదురుగా ఉంటే నీకెప్పుడు నోరూరలేదా? ఆడపిల్లని చూస్తే నోరూరలేదు కానీ అల్లపచ్చడి చూస్తే మాత్రం 4-5 సార్లు నోరూరింది. నీ ఊరగాయ రొమాన్స్ నువ్వు. ఓకే, హౌస్ఫుల్. అరే సీతరాజులు దిగండి. షకీలా సినిమా చూపిస్తాను, ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? నీకు కావాల్సిన సకల సినిమా కదా, దాని అమ్మ ముగుడు సినిమా చూపిస్తా. ఎక్కడ? ఈ డొక్కు పార్కులోనా? ఏయ్, నాకు ఫుడ్ పెట్టే పార్క్ ని డొక్కు పార్క్ అన్నా అంటే తొక్కలు వేసిపోతే. లోపల ఏదన్నా కొత్త థియేటర్ కట్టారా? ఫ్రీ మ్యాక్స్ అని 50 years బ్యాక్ కట్టింది. ఇవన్నీ నీకు అవసరం? హాఫ్ టికెట్ షో టైం అయిపోతుంది, నువ్వు డబ్బులు కట్టండి. మార్వాడు పట్టుకెళ్ళి మటన్ బిర్యానీ పార్సల్ అడిగినట్టు మున్సిపల్ పార్క్ తీసుకొచ్చి మన ఆలం సినిమా చూపిస్తానంటాడే. ఓన్లేరా సినిమా చూపిస్తా అంటున్నాడు కదా, డబ్బులు ఇచ్చేద్దాం పట్టండి. అంతేనా? అంతే. షకీలా సినిమానే చెప్పాను కదా సైజులు. ఓకే. ఇంతకీ సినిమా పేరేంటో? ఆ ఒక్కళ్ళకి ఇద్దరు, అవసరం అయితే ముగ్గురు. పర్లే, అడ్జస్ట్ అయిపోద్ది. సరే, మనిషికి 2 ప్యాకెట్ తీసుకోండి. ఇప్పుడే అవసరమా? బాగా అవసరం. లోపల ఫుడ్ ఉండదు. వితౌట్ బ్రేక్, వితౌట్ లంచ్. ఇలాంటి వాళ్ళు ఇంకా ప్రపంచంలో ఉన్నారు. అటు దిక్కులు చూస్తారట్రా, మనుషులు దిక్కులంట. ఇదేంటిది? జనాలు లేరు, కుర్చీలు లేవు, స్క్రీన్ లేదు. ఇదేం థియేటర్ రా బాబు? ఇది ఓపెనర్ థియేటర్ రా బాబు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు టికెట్ తీసుకుని సినిమా చూడడానికి రారు, సినిమాలు యాక్ట్ చేయడానికి వస్తారు. మీకు చెప్పలే చచ్చిపోతాను. ఎలాంటి షో టైం అయిపోతుంది. చూడండి, ఆ చెట్టు కింద కప్లింగ్ మీద అంటారు. వేస్తారు జరగండి. అదే షకీలా సినిమా అయితే స్క్రీన్ మీద, ఇక్కడైతే డైరెక్ట్ లైవ్ షోరా. థ్యాంక్స్ రా మామా. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలరా. ఈ పార్క్ ని మీలాంటి బకరాగాన్ని నమ్ముకుని రాయమండ్రి కోటమూరు రోడ్ లో ఓ చిన్న ఇల్లు కొనుక్కున్నా. మీ ప్రోత్సాహం ఇలాగే ఉందనుకో, బిజినెస్ బాగా పెరిగి రాయమండ్రి సగం కొనేస్తాను. చూసుకోండి బాగా చూసుకోండి. రే, వీళ్ళు మనం చూస్తున్నా కూడా పట్టించుకోవట్లేదురా. ప్రేమ గుడ్డిది, ప్రేమే కందా ఖాను. లవ్ ఇస్ బ్లైండ్. ఏమండే, ఐస్ క్రీమ్ ఎప్పుడైనా తినచ్చు, మీరు చూసుకోండి. చూడండి ఇదిగో ఆ చెట్టు కింద చూసారా, ఏదైనా చేస్తాడు. కాలేజీలు ఎగ్గొట్టి ప్రేమ పేరుతో ఇలా పార్క్ వచ్చి చెడిపోతున్నారు. వీళ్ళ పేరెంట్స్ కనుక వీళ్ళని క్రమశిక్షణలో పెట్టగలిగితే
వీళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, లేకపోతే అంతే. ఫ్రెండ్స్, సారీ ఫర్ ద బ్రేక్. పోలీసులు వచ్చారు, ఇక్కడ ఉన్న వాళ్ళతో మళ్ళీ కూడా తీసుకెళ్ళిపోతారు. వచ్చాడు వచ్చాడు